ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కాకినాడ 41వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలుగుదేశం నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం 41వ డివిజన్లో పార్టీ కో కన్వీనర్ మైలపల్లి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందకపోతే స్థానికంగా ఉండే నాయకులకు చెప్పినట్లయితే సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇల్లు కార్యాలయాలే పార్టీ ఆఫీసులుగా మారాయని ఈ సందర్భంగా తెలిపారు. విద్యాసాగర్ మాట్లాడుతూ 41వ డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. దానికోసం డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చిశేఖర్, శివాలయం చైర్మన్ సురేష్, సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, శివాలయం చైర్మన్ గుమ్మల వెంకటేశ్వరరావు, మీసాల రమ, సునీత, శ్రీనివాస్ చౌదరి, పాలికి నాని, పాలిక సాయి సూర్య, ముగ్గుర రాంబాబు, ముగ్గుర బాబురావు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ రోజున 41వ డివిజన్లో మా కార్యకర్త విద్యాసాగర్ ఇంటి దగ్గరే కిందన ఒక ఆఫీస్ పెట్టుకోండి. ఆఫీస్ అంటే ప్రజలకు సేవ చేయడం కోసం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో తను యాక్టివ్గా తిరుగుతున్నాడు. ప్రజలకు అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకుని చెప్పడానికి ఒక వేదిక కావాలని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడే చూస్తున్నాం, మనందరం కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తుంది. సూపర్ 6 హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తుంది. ఆ నెరవేర్చిన దాంట్లో కూడా ఇచ్చే సంక్షేమ పథకాల్లో ఎక్కడైనా ఎవరికైనా రాకపోతే కూడా ఈ నాయకులు కార్యకర్తలు చెప్పినట్టు అయితే అవన్నీ నోట్ చేసుకుని మళ్ళీ ప్రభుత్వం తెలియపరుస్తారు. అవి వచ్చేలా చూస్తున్నారు. అదే కాకుండా ఈరోజు వార్డులో అనేక సమస్యలు ఉంటున్నాయి. శానిటేషన్ ప్రాబ్లం, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏదో వచ్చినా, ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఏదో వచ్చినా. అందరికీ నమస్కారం. 41వ వార్డు టీడీపీ కో కన్వీనర్గా కొండబాబు గారు, మన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర గారు ఎంతో నమ్మకంతో నాకు ఈ వార్డులో టీడీపీ నుంచి ఆ బాధ్యతను అప్పచెప్పారు. ఈ క్రమంలో వార్డులో ఉన్న ప్రజలందరికీ దగ్గరగా వారికి అందుబాటులో ఉండే విధంగా వారి సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేసి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ఒక వేదిక, ఒక ఆఫీస్ అనేది ఉండాలని చెప్పేసి 41వ వార్డులో అయ్యర్ రోడ్ల దగ్గరలో పక్కనే మా ఇంటి కిందనే ఒక ఆఫీస్ పెట్టడం జరిగింది. సో వార్డులో ఉన్న ప్రజలు అందరూ కూడా మీకు ఏదైనా ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని మా దృష్టికి, టీడీపీలో బూత్ ఇన్ఛార్జ్లు ఉన్నారు, ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, నేనున్నాం, మా దృష్టిలో ఎవరి దృష్టికి తీసుకొచ్చినా సరే మీ సమస్యని తగినంత వేగవంతంగా పరిష్కరిస్తామని, ఈ పరిష్కరించడం గురించే ఇక్కడ ఈ తెలుగుదేశం కార్యాలయం కూడా పెట్టడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని కోఆర్డినేటర్ అయినటువంటి మైలపల్లి విద్యాసాగర్ గారు ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువకులు ముందుకు రావాలని చెప్పేసి పార్టీ కోరుకుంటుంది ప్రస్తుత తరుణంలో. అంచేత వారు మంచి అభివృద్ధిలోకి రావాలని ఈ సందర్భంగా నేను ఆయన్ని దీవిస్తూ, ముఖ్యంగా ప్రజల్లోకి ఇప్పుడు మన జిఎస్టీ ప్రోగ్రామ్ని పూర్తిగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే జిఎస్టీ అనేది రేట్లు చాలా తగ్గినాయి. మనకి 5%, కొన్ని అయితే 5%, మందుల మీద అయితే అసలు లేవు. నిత్యావసర వస్తువులు ఏ విధంగా తగ్గినాయి అనేది మన ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే చాలా మంది ఎవరిని అడిగినా కూడా పన్ను తగ్గిందా, జిఎస్టీ తగ్గిందంటే జిఎస్టీ అంటే మాకు తెలియదని మామూలు ప్రజలు చాలా మంది ఉన్నారు. అంచేత చదువుకున్న వాళ్ళు కాకుండా ప్రతి గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ అందరి ఇళ్లకి కూడా ఈ నినాదం అయితే చేరాల్సిన అవసరం ఉంది. అది మోడీ గారు, చంద్రబాబు, పవన్ ఈ ముగ్గురు కష్టము. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఈ జిఎస్టీ మీద ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఈ ప్రస్తుత తరుణంలో మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దాన్ని ఏమీ చేతగాని జగన్ మాత్రం ఈ పీపీపీ విధానం మంచిది కాదు అని చెప్పేసి ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే జగన్ ఎప్పుడో ఈ ప్రైవేటీకరణ అనే దాన్ని ఆయన రాగానే గవర్నమెంట్ సీట్లు పెంచి, రేట్లు పెంచి, అంటే సుమారు 12-20 లక్షలు ఎంబీబీఎస్కి వసూలు చేయడం కూడా